1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందల్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఓపీటీ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అమెరికాలో ఓపీటీ పైన ఉన్నటువంటి ఒక F1 మీద ఉన్నటువంటి ఒక స్టూడెంట్ని డీపోర్ట్ చేయడం జరిగింది. మరి చెక్ చేస్తే హిస్టరీ బాగానే ఉంది, వీసా ఏం ప్రాబ్లం లేదు, డాక్యుమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ఎందుకు డీపోర్ట్ చేశారంటే ఒకసారి డీటెయిల్గా వెళ్తే అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా ఆఫీసర్స్, నువ్వు అలా ఉన్నావా, ఇలా ఉన్నావా, ఏం చేసావా అన్నీ అడుగుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ బయటకు వచ్చాయంట. ఒకసారి డీటెయిల్గా వెళ్తే సార్. అమెరికాలో ఇవాళ స్టూడెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, గతంలో స్టూడెంట్ ఎంత లిబరల్గా ఉండగలిగేవాడు, ఎంత స్వేచ్ఛగా తన జీవితం గడపగలిగేవాడు, అక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుని పార్ట్ టైం జాబ్ చేసుకొని తన ఫీజు తను కట్టుకొని కుటుంబం మీద ఆధారపడకుండా తను చదువంతా పూర్తి చేసుకొని ఏదో ఒక పార్ట్ టైం జాబ్ సంపాదించుకొని తర్వాత H1B వీసాను అట్లాంటివి తెచ్చుకొని చివరికి అక్కడ స్థిరపడిపోయి అక్కడి నుంచి కొంత డబ్బు ఇండియాకు పంపించగలిగేటువంటి స్థితి లోపల ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలం లోపల వచ్చిన మార్పు ఏమిటంటే, తప్పు దొరికితే, పొరపాటు దొరికితే సెకండ్లలో డిపోర్టెడ్ చేసేసి ఆ దేశం నుంచి పంపించేందుకు ప్రయత్నం చేస్తాం. ఇది ఈ మధ్యకాలం లోపల ఒక ఇండియన్ స్టూడెంట్కి ఇది జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. తెలుగువాడు ఉండి కూడా ఉండొచ్చు, పూర్తిగా వివరాలు తెలియదు మనకు. కానీ ఆ స్టూడెంటు ఓపీటీ మీద ఉన్నాడు. ఓపీటీ అంటే స్టడీ పూర్తయిన తర్వాత అతను కొంత పీరియడ్ ఇస్తారు. ఆ 2 years పీరియడ్ లోపల అతను ఏదైనా ఫర్దర్ కోర్స్ కానీ నేర్చుకోవడానికి ఏదైనా జాబ్ కానీ ఏదైనా సరే అతను ఆ 2 సంవత్సరాల లోపల ఏదో ఒకటి సెటిల్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే అతను మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా ఓపీటీ ఇచ్చిన ఒక స్టూడెంటు డిపోర్ట్ చేసేసాడు. అదేమిటి, పోనీ అతను వెతికి చూస్తే అతను చాలా మంచివాడు, నిజాయితీపరుడు, ఎక్కడ ఏ రకమైనట్టు పార్ట్ టైం జాబ్ చేసుకోలేదు, ఎక్కడ అవకతవకలు పాల్గొనలేదు, అతను సోషల్ మీడియా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది, అతని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా మొబైల్ కూడా చెక్ చేశారంట సార్, ఒక ఫోటో దొరికింది. అదే అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మొబైల్ చెక్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటో ఏమిటంటే ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి ఒక ఫోటో. అది దానికి కూడా అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. డెలివరీ నేను చేయలేదు, డెలివరీ అయిన తర్వాత నేను తీసుకున్న దాన్ని నా ఫ్రెండ్కు దాన్ని నేను పంపించాను. అందువల్ల నేను తీసుకున్న ఫోటో అవతల నా ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు నేను ఫోటో తీసుకున్నాను, ఎందుకంటే సరదాగా ఉంటుందనే ఉద్దేశంతో ఫోటో తీసుకున్నా తప్ప నేనేమి ఫుడ్ డెలివరీకి నేను పాల్పడలేదు, పార్ట్ టైం జాబ్ నేను చేయలేదు చెప్పడం నిరూపించుకున్నాడు. కన్విన్స్ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏంటంటే అతన్ని నెక్స్ట్ లెవెల్కి పంపించారు. అక్కడ ఆఫీసర్స్ అంతా తరువుగా పైనుంచి కిందాక ఎగ్జామ్ చేస్తూనే ఉంటారు. అన్ని విభాగాల్లో కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తారు, వాస్తవాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారు, ఎక్కడైనా దొరుకుతాడేమో అని ఎక్కడో దగ్గర దొరికించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీలైనంత వరకు వాళ్ళు వదిలించుకుని బయటికి పంపిద్దామనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ కావాలి, అతను అమెరికాకు ఉపయోగపడాలి, అమెరికా నుంచి ఏమి ఆశించకుండా అమెరికాకు ఉపయోగపడే వ్యక్తులే మాకు కావాలి. ఆ ప్రాసెస్లో ఇతను అన్ని రకాలుగా పర్ఫెక్ట్, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే ఈజ్ ఫార్ బెటర్ పర్సన్, అన్ని రకాలుగా కరెక్ట్ ఉంది. అయితే ఆ క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగేసరికల్లా కన్ఫ్యూజన్లో అతను తన నిజాయితీగా, నువ్వు ఏదైనా డ్రింక్స్ గిట్లా ఏమైనా తీసుకున్నావా, ఏదైనా డ్రగ్స్ ఏమైనా తీసుకున్నావా అని అన్నప్పుడు నేను వీటి తీసుకున్నాను అని అతను ఒప్పుకున్నాడు. అది ఒక రకమైన డ్రగ్ చెప్పాడు, అది ఒప్పుకున్నాడు. అతను ఒకటేసారి నేను తీసుకున్నాను, అది నా ఫ్రెండ్స్ బలవంతంలో తీసుకున్నాను అని అతను ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీగా ఒప్పుకోవడం వల్ల తను కన్సిడర్ చేస్తానని అతను అనుకున్నాడు. కానీ అమెరికన్ చట్ట ప్రకారంగా అది తీసుకోవడం నేరం. ఒకసారి తీసుకున్నా, 10 సార్లు తీసుకున్నా నేరమే. వెంటనే అతన్ని డిపోర్ట్ చేసి పంపించేశారు. ఒక్కసారి అతను బార్ అయిపోయాడు. అతనికి వీసా రాదిక, భవిష్యత్తు లోపల H1B వీసా లాంటివి ఏవి రావు. అసలు అమెరికాలో ప్రవేశం దొరకడమే చాలా కష్టంతో అనుకున్న పని. అంటే ఒక్కసారి డిపోర్ట్ అవుతే ఇంకా ఛాన్స్ లేదు. ఉంటుంది కదా, రికార్డు ఉంటుంది కదా, మళ్ళీ అప్లై చేసుకున్నప్పుడు వెంటనే రికార్డు కొట్టంగానే మొత్తం వస్తుంది కదా, బయటకు వస్తుంది కదా. అయినప్పుడు నువ్వు ఒకసారి నిన్ను రిపోర్ట్ చేసి పంపించారు కాబట్టి నువ్వు రావడానికి వీలు అంటారు. ఏదైనా విజిటింగ్ వీసా మీద అమెరికా చూసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉంటే ఉండొచ్చాం, కానీ ఇంకా అమెరికాలో స్థిరపడడానికి కానీ అమెరికాకు రావడం కానీ అమెరికాలో ఉద్యోగం కానీ ఇంకా మర్చిపోవాల్సిందే. ఇంకా మళ్ళీ లైఫ్లో ఇంకెప్పుడు రాదు, అవకాశాలు దొరకవు, ఆ ఛాన్సెస్ దొరకవు. కాబట్టి మన స్టూడెంట్స్ చాలామంది అక్కడికి వెళ్ళి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మేము నిజాయితీగా ఉన్నాం కదా, మనకే ఇబ్బంది జరిగే అవకాశం ఉండదు, మనం డిపోర్ట్ చేసే అవకాశం ఉండదని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏ క్షణంలో అయినా, ఇప్పుడు ఒకసారి స్టడీస్ అయిపోయి ఓపీటీ మీద ఉన్న వాళ్ళ మీద వాళ్ళ డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు,
ఉద్యోగం దొరికించుకొని వీళ్ళు ఇక్కడే స్థిరపడిపోయే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఇండియాకి వెళ్ళేవాళ్ళు కారు. కాబట్టి వీళ్ళని ఎలా వదిలించుకోవాలి అనే పరిస్థితుల్లో ఓపీటీలో ఉండే వాళ్ళందరినీ వాళ్ళు పరీక్ష చేసే ప్రయత్నం చేస్తారు. అంటే స్టూడెంట్గా ఉంటే చేయరంటే స్టూడెంట్ టైంలో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా సరే అనుమానం వస్తే, లేక సోషల్ మీడియా గురించి కొంత చెక్ చేస్తే, లేక కెరియర్లో ఎక్కడైనా తేడా వచ్చినా వెంటనే పట్టుకొని డిపోర్ట్ చేసి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి స్టూడెంటు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసినా నిజాయితీగా దాన్ని నేను ఒప్పుకుంటే నాకు అమెరికన్ గవర్నమెంట్ క్షమాభిక్ష పెట్టేసేసి నన్ను నెత్తిరికి ఎత్తుకుంటుందని అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే అమెరికాలో చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయా? చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇండియా లోపల అమెరికాకు మించిన చట్టాలు ఉన్నాయి. మనది 100 పేజీల గ్రంథం, కానీ అక్కడ చాలా వేల మీద లెక్క పెట్టినటువంటి పేజీలతో ఉండేటువంటి చట్టాలు ఉన్నాయి. చట్టం ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే వాళ్ళకు వీలైనంత తొందరగా, మనలాగా సంవత్సరాల తరబడి ఇవి జరగవు, ట్రయల్స్ జరగవు. మన దగ్గర జరుగుతాయి, అమెరికాలో జరగవు. అమెరికాలో మ్యాక్సిమం 3 months, 6 months, 1 year లోపల ఖచ్చితంగా జైలుకు పంపించేటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళని శిక్షలు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా తొందరగా జడ్జిమెంట్ వస్తుంది, తొందరగా డెసిషన్స్ తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు మనం రోడ్ల మీద వెళ్ళే వెహికల్స్ ఉన్నాయి. మనం ఇష్టం వచ్చినట్టుగా రాంగ్ వేలో వెళ్ళినా, లేక తప్పులు చేసినా, ఏదైతే డ్రైవింగ్ సిస్టమ్ లోపల తప్పులు చేస్తే అసలు వాడు ఎవడు మనం కనబడడు. అంతా సీసీ కెమెరా లోపల వెంటనే తీసేస్తారు. వాడికి పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ వాడి బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు ఇమ్మడిగా తీసేసుకుంటారు. అంటే అది శిక్ష పడేటువంటిది కాకుండా వాళ్ళు పెనాల్టీ వరకు అయితే అప్పటికప్పుడు వసూలు చేసేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అమెరికన్ సిస్టంలో తొందరగా శిక్షలు పడతాయి. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళని తూర్పు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అమెరికాలో మీరు స్టడీ పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించుకోవాలంటే అక్కడున్న చట్టాలని గౌరవించి, ఆ చట్టాలని తూచా తప్పకుండా పాటించి, ఏమాత్రం డీవియేషన్ లేకుండా ఉంటేనే మీరు భద్రంగా పూర్తి చేసుకోగలరు. లేకపోతే ఏ క్షణంలో అయినా సరే మిమ్మల్ని డిపోర్ట్ చేసి పంపించే అవకాశం ఉంది. తర్వాత మీరు ఏ ప్రయత్నం చేసినా అమెరికాలో స్థిరపడడానికి మీకు అవకాశం మాత్రం ఉండదు. థ్యాంక్ యూ.